హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ప్రీవియస్ వీడియోలో బాలేనని పెట్టి ఇప్పుడు బాగున్నాను అంటున్నావు అంటే, మనలో మనకు ధైర్యంగా ఉన్నప్పుడే కదండి మనం బాగున్నాము అన్న ఫీలింగ్తోనే మనం ఇంకా బాగుంటాము. ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. నా హెల్త్ కండిషన్ అయితే ప్రస్తుతానికి పర్వాలేదు, బాగానే ఉంది. మెడికేషన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చిన రోజుతోనైతే సెలైన్స్ పెట్టడం ఇక్కడతో కోర్స్ అయితే అయిపోతుంది. సో మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ప్రీవియస్ వీడియోకి ముందు రోజు తీసిన వ్లాగ్కి మర్నాడు ఉదయాన్నే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. సేమ్ అదే విధంగా ఈరోజు కూడా ఇస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుంది. ఈ మధ్య వర్షాలు ఎక్కువగా పడుతూ వర్షాలైతే ఎక్కువగానే పడుతూ ఉంటున్నాయండి. అసలు డైలీ ఏదో ఒక టైంలో అయితే పడుతున్నాయి. ఇది వరకు ఈవినింగ్ టైంలో పడేవి, ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ టైంలోనే పడుతూ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. యాజ్ యూజువల్ అదే రోజు నేను ఏ రోజు అయితే వీడియో షూట్ చేశానో ఉదయానికి వర్షం అయితే స్టార్ట్ అయింది. మీకు ఆల్రెడీ నా ప్రాబ్లం అయితే చెప్పాను కదండి. నాకైతే కిడ్నీలో స్టోన్ ఉందన్న విషయం అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో కానీ ఎవరైనా చూడకపోతే ఒకసారి వీడియోస్లో ఉంటుంది, చూడండి. అలానే ఇప్పుడు వచ్చేసి నేనైతే బార్లీ అయితే చేసుకుంటున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో కుకింగ్ వ్లాగ్ చేస్తూ నా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను, అప్పుడు కూడా చూపించాను. స్టవ్ అయితే పాతదండి, దానిపైన ఉన్నవి కూడా నేను చూపిస్తూ ఉన్నాను. అవైతే విడిగా దొరికితే కొనుక్కోవాలి. అవి ఎందువల్ల తెలీదు, పైన ఉన్న లేయర్ అంతా కూడా ఊడిపోయింది. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారన్నమాట. ముందు దానిమ్మకాయలు ఒలిచి గింజలు నాకు ఇచ్చారు తినడానికి. తర్వాత ఏమో ఆనియన్స్ ఇచ్చారు, కట్ చేసి ఇచ్చారన్నమాట. సో అది అయితే నాకు ఆయన కష్టపడుతుంటే కొద్దిగా వీడియో అయితే తీశాను. ఒకరికొకరు అర్థం చేసుకొని హెల్ప్ చేసుకుంటే ఇంట్లో పనులు కానివ్వండి, లైఫ్లో కానివ్వండి అన్నీ బాగుంటాయి కదా. సో అలానే నాకు హెల్ప్ చేస్తున్నారన్నమాట. మెయిన్గా అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. ఏది బాగోలేని సిచ్యువేషన్లో ఇలా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, లేదా మెంటల్గా స్టాండర్డ్ లేనప్పుడు వాళ్ళిచ్చే సపోర్ట్ ఇంకా మెయిన్ కదండి. సో తనైతే ఆ విషయంలో నాకు చాలా సపోర్టివ్గానే ఉంటారు. తను చేసిన సపోర్ట్ వల్లే నేను ఈ రోజుకి ఇలా హ్యాపీగా ఉండగలుగుతున్నాను అన్న నమ్మకం అయితే నాకైతే చాలా ఉంది. తనైతే నాకు చాలా సపోర్టివ్, బాగా హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట. అదే ఇద్దరం కలిపి వంట చేయడం, నా హెల్త్ బాగాలేదు, చేతికి క్యాన్లా ఉంది, అయినా సరే తను హెల్ప్ చేయబట్టి నేను వంట చేయగలిగాను. సో అది ఈ వీడియోలో అయితే నేను చూపించాను. కొన్ని తను హెల్ప్ చేసినవి కూడా నేను క్లిప్స్ అయితే తీశాను. ఇది ఏం జరిగిందంటే, ఈ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి పెట్టున్నారు ఫస్ట్. ఆ క్యాన్లో అయితే నిడిల్ కదిలిపోయింది సూది. సో అందువల్ల అది తీసేశారు. ఆ క్యాన్లో తీసి వేరే హ్యాండ్కి షిఫ్ట్ చేశారు. ఏదైనా మనకు అలవాటు ఉన్న చేత్తోని మనం వంట చేయడం అంటే కొంచెం సింపుల్గా ఉంటుంది, కానీ మనకు అలవాటు లేని చేత్తో మనం చేయాలంటే ఏదైనా కష్టం కదండి. సో నాకైతే నిన్న చాలా చాలా ఇబ్బంది పడ్డాను. 3 పూటలో పెట్టిన సెలైన్లు ఒక్కొక్క చేతికి అయితే 3 పూటలు పెట్టిన సెలైన్లు ఒక్క చేతికి 3 డేస్ మొత్తం కోర్స్ మాట అది. సో ఇలా అయితే జరిగింది. ఆ చేతి నుంచి ఈ చేతికి అయితే షిఫ్ట్ అయిపోయింది క్యాన్లో అయితే. అది అనుకోలేదు అసలు, చాలా పెయిన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంజెక్షన్ చేయగానే స్వెల్లింగ్ అనేది వచ్చింది, అందువల్ల ఇంకా మార్చాల్సి వచ్చింది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేనైతే గోరుచిక్కుడులో కొబ్బరి కారం వేసి వండుదామని చెప్పి నేనైతే రెడ్ చిల్లీస్ అయితే తీసుకుంటున్నాను. రెడ్ చిల్లీస్ బాగా ఫ్రై చేసుకొని మొత్తం మసాలా అయితే రెడీ చేసుకుంటాను అనమాట. ఇందులో జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, కొబ్బరి అన్నీ వేసుకున్నాను, వెల్లుల్లి అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ వీడియో అయితే ఇందులో షూట్ చేశానండి. ఇంకేంటంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా నాకు చాలామంది సపోర్ట్ చేస్తూ హెల్త్ జాగ్రత్త తీసుకో, ఇవి తాగు, అది తాగు అని సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఇలా ఉండాలి, అలా తాగాలి, ఇలా చేయాలి అని చెప్పేవాళ్ళు, అభిమానించేవాళ్ళు ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక్క పోస్ట్ చేసినందుకే చాలామంది అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అడిగిన వాళ్ళందరికీ నేను సమాధానం ఇస్తూనే ఉన్నాను. నాది చిన్న ఛానల్ అయినా సరే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు ఉన్నారు.
ఇంకా ఇప్పటివరకు వీడియో చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఆ రోజు అంతా కూడా చాలా అన్ఈజీగా గడిచింది మాట. ఎందుకంటే అసలు ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ వచ్చేది రైట్ హ్యాండ్. అది కుకింగ్ విషయంలో అవనివ్వండి, ఇల్లు క్లీనింగ్ విషయంలో అవనివ్వండి, ఏ విషయంలో అయినా సరే ఫస్ట్ వచ్చేది రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్కి ఎప్పుడైతే క్యాన్లో పెట్టారో ఇంకా అసలు నాకు చాలా అనీజీ అయిపోయింది మాట. నా వల్ల కావట్లేదు అనిపించింది. ఇంకా ఏం చేయలేం, తప్పదు. చూసారు కదా మా హస్బెండ్ సపోర్ట్తోనైతే నేను అలా నిదానంగా కుకింగ్ అయితే చేసేసాను. 2 పూటలకి అది కర్రీ సరిపోయిద్ది కాబట్టి ఓకే మాట. ఇంకా చెప్పాను కదా నాకైతే దానిమ్మ గింజలు కూడా ఒలిచి ఇచ్చారని. ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క అవి కూర్చొని కొంచెం లేట్ అయినా సరే తినడం అనేది జరిగింది. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ ఉడికిపోయిన తర్వాత ఇంకా కూర అయితే కూడా తాలింపు అయితే వేసుకుంటున్నాను. దీన్ని అయితే చాలా సింపుల్ అసలు. మామూలు తాలింపు ఎలా అయితే పెట్టుకుంటామో ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వడపోసుకొని పెట్టుకున్నాను కదా నేను జల్లి గిన్నెలో వేసుకొని. సో ఆ ముక్కలు అయితే ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం చేసిన పౌడర్ వేసి కలిపేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా కూడా వచ్చింది. అసలు బాగా కుదిరింది. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా అసలు యాక్చువల్గా షుగర్ పెరిగిపోయింది కాబట్టి నైట్ టైం అనేది ఫుడ్డు రైస్ ఐటెం అనేది తీసుకోవద్దనే చెప్పారు. అవకాశం ఉంటే ఆఫ్టర్నూన్ టైంలో కూడా బ్రౌన్ రైసే తీసుకోమని చెప్పారు. కానీ ఒక్కసారే మానేయాలి అంటే అసలు నా వల్ల కావట్లేదు. అసలు టీ తాగకపోయింది స్టార్ట్ చెయ్యింది టీతోనే డే స్టార్ట్ అయ్యిద్ది నాకైతే. అసలు తాగకపోయామంటే ఫుల్గా హెడేక్ వచ్చినట్టు, తర్వాత అసలు ఆ రోజంతా ఇంకా ఏదో క్యారీ చేస్తున్నట్టే హెవీ ఫీలింగ్ అనేది వచ్చేసిద్ది అన్నమాట. అది క్వాంటిటీ తగ్గించుకొని తాగినా ఏం చేసుకొని తాగినా కంపల్సరీగా టీ అనేది పడాల్సిందే. అలానే రైస్ అనేది కూడా నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే నేను అక్కడ షాప్ దగ్గర వర్క్ చేసేటప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి కాళ్ళు నొప్పులు పుడుతుంటాయి అన్నమాట. నేను అక్కడ నుంచొని వస్తూ ఉంటాను కదా. ఇంకా ఆ రైస్ అనేది ఫుడ్ బలం లేకపోతే అసలు ఆ నుంచోవడం కూడా నేను నుంచోలేను. అందుకని చెప్పి అలవాటు చేసేసుకున్నాను. కానీ ఇప్పుడైతే షుగర్ పెరిగిపోయింది కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా మార్చుకుందామని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరిగిద్దో తర్వాత వ్లాగ్స్లో మీతో కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి కంపల్సరీగా మీకు కూడా చెప్తాను నేను ఏది ఎలా మార్చుకుంటే ఎంతవరకు తగ్గుతుంది ఏంటి అనేది, నాకేం రిజల్ట్ వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి కంపల్సరీగా మీకు షేర్ అయితే చేస్తాను నేను తీసుకున్నవి. ఇక్కడ వచ్చేసి కర్రీ ఆల్మోస్ట్ నేను పైన లిడ్ క్లోజ్ చేయకుండానే కుక్ చేస్తున్నా. ఎందుకంటే ఇది స్టీమ్కి ఇంకా పౌడర్ మనం ఏదైతే వేసుకున్నామో అది వచ్చేసి వాటికి అతుక్కొని మెత్తగా అయిపోతుంది. అదే ఇలా చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. సో అందుకని చెప్పి నేను ఏమీ వెయ్యలేదు. పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకొని ఇంకా సాల్ట్ ఏమైనా సరిపోలేదో చూసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. ఇలా ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిద్ది. ఈ వీడియోలోనైతే నాకు నిజంగా ఇంట్లో చేసే వాళ్ళు ఎవరైనా లేకపోతే వాళ్ళిద్దరూ ఏంటి మొగుడు పెళ్ళాం ఇద్దరే ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనుకున్న వాళ్ళందరికీ ఇది రాంగ్ అండి ఆలోచన విధానం. వాళ్ళు పడే కష్టాలు వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. సో నా బాధ ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పటి వరకు వీడియో చూసి ఇంకా ఇప్పటికీ ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇక్కడైతే మా హస్బెండ్ నాకు అన్నం కల్పించారు, నేనైతే స్పూన్తో తింటున్నాను అనమాట. ఇలా ఇద్దరం తింటున్నాం. సో ఇదండి వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.